హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. ఈరోజు మనం మ్యాంగో తినచ్చా ప్రెగ్నెన్సీలో అనే దాని గురించి మాట్లాడదాం. డెఫినెట్లీ తినచ్చండి. మ్యాంగో యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే దాంట్లో వైటమిన్ ఏ, సి అండ్ డి అనే వైటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. రెండోది, ఐరన్ లెవెల్స్ కూడా మ్యాంగోలో చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీలో ఎనీమియా అంటే రక్తం తక్కువ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. మూడోది, వైటమిన్ B6 అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి పొద్దున్నే వామిటింగ్స్ అవ్వడం అవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. నాలుగోది, ఫోలిక్ యాసిడ్ అండ్ ఈ వైటమిన్ B6 అనేవి చాలా హై క్వాంటిటీస్లో ఉంటాయి మ్యాంగోలో. సో దీనివల్ల మనకి బేబీస్లో డెవలప్మెంట్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ చాలా బాగుంటాయి. జెనెటిక్ డిఫెక్ట్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. ఐదవది, దీంట్లో బయోఫ్లావినాయిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా చాలా పెరుగుతుంది. జనరల్గా మనకి ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల. ఇవి ఎక్కువ ఉండడం వల్ల, ఈ బయోఫ్లావినాయిడ్స్ ఇంకా వైటమిన్ సి అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. కానీ ఏ రకమైన మ్యాంగోస్ తినాలి? అన్ని రకాలు తినచ్చా అంటే న్యాచురల్గా వచ్చే ఫామ్ని తినండి. అంతేగాని పచ్చళ్ళు, ఆవకాయలు ఎక్కువ తింటే మనకి ప్రెగ్నెన్సీలో ఎసిడిటీ ఇంకా యాసిడ్ రిఫ్లక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. మరీ ఎక్కువ తిన్నా కూడా మనకి బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే టెండెన్సీ జనరలీ ఎక్కువ ఉంటుంది. మరీ ఎక్కువ మ్యాంగోస్ తిన్నా కూడా మనకి షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో న్యాచురల్గా వచ్చే మ్యాంగోస్ తిని, మంచి మ్యాంగోస్, ఆర్గానిక్ సోర్స్ ఆఫ్ మ్యాంగోస్ తిని, లిమిటెడ్ క్వాంటిటీస్లో తింటే మ్యాంగోస్ యాక్చువల్లీ వరవండి. సో దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను.